వెల్కమ్ బ్యాక్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. ఈ వీడియోని దయచేసి మీరు చివరి వరకు చూసినట్లయితే మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ 2025 100% పాస్ అవుతారు. దాంట్లో ఏ మాత్రం డౌట్ అనేది లేదు. మీరు 1-2 నిమిషాలు టైం అనేది స్పెండ్ చేసి వీడియోని చివరి వరకు ఓపికతో చూడండి. సో ఈ వీడియోలో మీకు చాలా యూజ్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. గత 17 సంవత్సరాల నుంచి 10th క్లాస్ హ్యాండిల్ చేస్తున్నటువంటి ఒక టీచర్గా ఈ వీడియో మీకు డెడికేట్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది. సో దీంట్లో పాయింట్ 1 ఏంటంటే, విద్యార్థులు ప్రస్తుతం ఎలా ఆలోచిస్తున్నారంటే, ఏవో 4 మోడల్ పేపర్స్, మార్కెట్లో దొరికేటటువంటి 2-3 పబ్లికేషన్స్ యొక్క మోడల్ పేపర్ బుక్స్, ఎస్ఎస్సి బోర్డు ఇచ్చినటువంటి కొన్ని రివైజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ అవి ఇవి చదివేస్తే సో ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమలో ఉన్నారు. అది చాలా రాంగ్. సో ఈ విధంగా మార్కెట్లో దొరికేటటువంటి పబ్లికేషన్ బుక్స్ కానీ, ఎస్ఎస్సి రిలీజ్ చేసేటటువంటి మోడల్ పేపర్స్ కానీ చదివేసి పాస్ అయిపోయే విధంగా ఉన్నట్లయితే ఇక ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇక జీరో ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ముందే క్వశ్చన్స్ చెప్పేసి ఇవే క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో రాబోతున్నాయి అని చెప్తే, అండ్ దట్టు ఒక 100 రోజులు టైం ఇస్తే ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా చదవటం రాయటం వచ్చినటువంటి ప్రతి విద్యార్థి బైహార్ట్ చేసో ఏదో విధంగా ఆ క్వశ్చన్స్ నేర్చుకొని వచ్చేసి ఎగ్జామ్లో రాస్తాడు. 100% పాస్ అయిపోతారు. ఫెయిల్యూర్ అనేది 0 ఉంటుంది. సో కాబట్టి ఇది 100% అనేది జరగదు. గత 17 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఎనాలిసిస్ ప్రకారం చెప్పేది ఏంటంటే, క్వశ్చన్ పేపర్స్ అనేవి అలా రావు. సో అయితే అక్కడక్కడ ఏదో 1-2 క్వశ్చన్స్ తగులుతాయి, అది సహజమైనటువంటి విషయం. అంతేగాని మోడల్ పేపర్స్ చదివేసి మనకు 90లు రావాలి 80లు రావాలి అంటే రానే రావు. 100% గ్యారంటీగా చెప్తున్నాను. నేను కాదు, ఏ టీచర్నైనా అడగండి, ఇది జరగని పని. సో అయితే ఈ మోడల్ పేపర్స్ ఎందుకు రిలీజ్ చేసిద్ది బోర్డు కానీ ప్రైవేట్ పబ్లిషర్స్ కానీ? మోడల్ పేపర్స్ అంటే ఏంటంటే, ఈ విధంగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి, సో దీని ఆన్సర్ ఇలా రాయాలి, ఈ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అని ఒక మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయటమే తప్ప ఇవే క్వశ్చన్స్ రేపు పబ్లిక్లో వస్తాయి అని చెప్పదు. ఇది కేవలం మోడల్ మాత్రమే, ఇవి రియల్ క్వశ్చన్స్ కాదు. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు 100% రేపు ఎగ్జామ్లో పాస్ అవుతారు. ఈ పాయింట్ని అర్థం చేసుకోకుండా వాటి వెంటపడి వాటినే చదివేసినట్లయితే మీకు 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసే మార్కులు రాకపోవచ్చు, 100% మార్క్స్ అయితే రావు. సో కాబట్టి ఈ విషయం గురించి మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఎందుకంటే ఆ మోడల్ పేపర్, అది ప్రైవేట్ పబ్లిషర్ మోడల్ పేపర్ అయినా ఎస్ఎస్సి బోర్డు మోడల్ పేపర్ అయినా అవి వస్తాయని చెప్పలేము, రానే రావు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా 1-2 తగులుతాయి. సో ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డు ఎప్పుడంటే మన సెప్టెంబర్ చివర లేక అక్టోబర్ మొదటి వారంలోనే ఎస్ఎస్సి బోర్డు డెడికేటెడ్ టీచర్స్కి క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి బాధ్యత ఇచ్చేసింది. ఇప్పటికే అన్ని క్వశ్చన్ పేపర్స్ తయారైపోయాయి. అన్ని క్వశ్చన్ పేపర్ ఇప్పుడు సీల్డ్ కవర్లో భద్రంగా ఉన్నాయి. అది ఎస్ఎస్సి బోర్డులో కూడా ఎవ్వరికీ తెలియదు. మోడల్ పేపర్ డిజైన్ చేసిన వాళ్ళు వేరు, క్వశ్చన్ పేపర్ రాస్తున్నటువంటి వాళ్ళు వేరు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా క్లియర్ పాయింట్ ఏంటంటే, మోడల్ పేపర్లో క్వశ్చన్స్ కానీ బయట దొరికేటటువంటి ఆల్ ఇన్ వన్ దాంట్లో క్వశ్చన్స్ అవే వస్తాయి అని మీరు దాని మీద బేస్ అవ్వద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని నేర్చుకోండి. సో మీకు నేను ఉన్నాను, మిమ్మల్ని పాస్ చేయించేటటువంటి, కేవలం పాస్ కాదు, పాస్ అంటే నా విషయంలో పాస్ అవ్వటం అనేది మీకు 90+ మార్క్స్ తెప్పించేటటువంటి బాధ్యత నాది. నన్ను నమ్మండి. సో నన్ను నమ్మటం వద్దు, మీరు ఒక పని చేయండి, నా ప్రీవియస్ రికార్డ్ని చూడండి. 2023, 22, 21, 20 ఈ సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదివి విద్యార్థులు ఎలా మార్కులు తెచ్చుకున్నారో మీరు ఒకసారి పరిశీలించండి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో కన్క్లూజన్ ఏంటంటే, మీరు అవి ఇవి చదివి కన్ఫ్యూజ్ అయిపోయి
మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ డ్యామ్ షూర్ గన్ షాట్ క్వశ్చన్స్ అవి పడతాయి. సో కాబట్టి అవి చదువుకుంటే 100% 90+ మార్క్స్ వస్తాయి. దానికోసం కొంచెం వెయిట్ చేయండి, క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది విషయం. మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు, అనవసరంగా కంగారు పడొద్దు. నేనున్నాను, నేను ఇస్తాను, మీరు పాస్ అవుతారు. ఈ పాస్ అవ్వటం అనేది మళ్ళీ చెప్తున్నాను, పాస్ అవ్వటం అనేది నా విషయంలో చాలా చాలా సింపుల్ విషయం, చాలా చాలా సింపుల్ విషయం. మీకు చదవటం రాయటం వచ్చి ఉన్నట్లయితే నాది గ్యారంటీ మీరు పాస్ అవుతారు. మీకు కొంచెం చదవటం రాయటం వచ్చి ఉన్నట్టే, కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నట్లయితే నాది గ్యారంటీ మీరు 90+ మార్క్స్ తెచ్చుకుంటారు. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. అండ్ దీంతో పాటుగా నేను ఈ వీడియోలో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను. దాంట్లో మీరు జస్ట్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం జరుగుతుంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే మన రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్యార్థులు 10th క్లాస్ రాస్తున్నారు. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇది వీడియో ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.